ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు ప్రభు మనల్ని తన యొక్క కృపలో దాచి భద్రపరిచారు. అందుకు దేవునికి మనం మహిమ కలిగేటట్లుగా ప్రతిదినం ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ దినం దేవుని యొక్క లేఖన భాగం నుండి చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ప్రవక్త యొక్క కన్నీళ్లు, ప్రవక్త యొక్క దుఃఖము, ప్రాఫిట్స్ క్రై, ప్రవక్త యొక్క ఏడుపు అని కూడా మనం చూడవచ్చు. ఎందుకని, ఎలాగా ఈ రోజున ప్రవక్తలు అంటే మనం గమనిస్తున్నాం, ఇదిగో నీ కడుపులో అది గడ్డ ఉంది, లేకుంటే నీ బ్యాంకులో బ్యాలెన్స్ పడబోతుంది, లేకపోతే రకరకాలైన ప్రవక్తలను కూర్చి మనం చూస్తున్నాం. ఇదిగో నాకు దేవుడు ఇప్పుడే చెప్తున్నాడు, మీ ఇంట్లో అది ఉంది, మీ ఇంటి దగ్గర అది ఉంది, మీ ఇంటికి వేసిన రంగు ఇది ఇలాంటిది. సో ఇలాంటి విషయాలు చెప్పే వాళ్ళని నేను చూశాను, నా కళ్ళతో చూశాను. నేను ఒక అతను ఒక హోటల్లో ఉన్నాడు, లాడ్జిలో. ఒక కుటుంబం ఆయన కలవడానికి వెళ్ళింది. వెళితే ఆ కుటుంబాన్ని గురించి నేను అప్పుడు ఆ స్పాట్లో ఉన్నాను. వాళ్ళ ఇంటికి వేసిన కలర్ల గురించి చెప్తున్నాడు ఆ పాస్టర్, ఆ ప్రవక్త, ఆయన ప్రవక్త. వాళ్ళ ఇంటికి వేసిన కలర్లు, ఎలాంటి కలర్లు వేశారు, మీ ఇంటికి నేను ఇలా కలర్లో చూస్తున్నాను ఎవరిని చెప్తున్నాడు. ఇక అలాంటి చెప్తున్నప్పుడు అలాంటి వాళ్ళ మీద అభిమానం ఎక్కువైపోతుంది కదా. ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు, అసలు వీళ్ళు ఇల్లు ఎక్కడ ఉంటుందో ఆయనకి తెలియదు, కానీ వాళ్ళ ఇంటికి వేసిన రంగుల గురించి చెప్తున్నాడు. ఇలాంటి ప్రవక్తలు మనం చాలా మందిని చూస్తాం. మీ ఇంట్లో అది లేదు, మీకు ఇది కాదు, మీకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఇలాగా మీరు ఆస్వాదించబడిపోతున్నారు, మీరు అభివృద్ధి చెందబోతున్నారు, మీకు ఇంటికి అది జరగబోతుంది, ఇవి చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా భారభరితమైనటువంటి హృదయంతో ఉన్నటువంటి ప్రవక్తల్ని మనం చూడలేదు. ఈ రోజున ప్రవక్త అంటే ఎవరో ప్రత్యేకంగా వచ్చే వ్యక్తులు కాదు. ప్రవక్త అంటే ప్రభు తరపున పలుకువాడు, స్పోక్స్ పర్సన్ అంటారు. ఒక పార్టీ తరపున ఒక వ్యక్తి మాట్లాడే అధికార ప్రతినిధి అని అంటారు. సో అలాగా దేవుని అధికార ప్రతినిధినే ప్రవక్త అంటారు. దేవుని అధికార ప్రతినిధిగా ఉండాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు అదే చెప్పాలి. సో దేవుని లేఖనంలో మీకా అన్న ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యొక్క వేదన, ఆ ప్రవక్త యొక్క ఏడుపు, కన్నీళ్లు, దుఃఖం ఏంటంటే 7వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఆయన అంటాడు, నా పరిస్థితి ఇలా ఉంది. ఎలా ఉందయ్యా నీ పరిస్థితి అని అంటే, ఇదిగో ద్రాక్ష పండ్లు కోత తర్వాత ఒక్క పండు కూడా మిగలకుండా పోతుంది. వేసవికాలు పండ్లు కోత కోసిన తర్వాత ఎలాగ పండ్ల తోటలు ఏమి లేకుండా పోతుందో, అంజూరపు పండ్లు లేకుండా పోతాయి. నా ప్రాణంకి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండు కూడా నాకు కనబడలేదు. దేశములో భక్తి కలిగిన వాడు ఎవ్వరూ లేకుండా, భక్తుడు దేశంలో లేకపోయాడు. పరిశుద్ధుడు, నీతిగా ఉన్నవాడు, యథార్థంగా ఉండేవాడు దేశంలో లేకపోయేవాడు. ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వారు అంటే, తన 2 చేతులతో తన యొక్క పొరుగు వానికి, తన సహోదరునికి కీడు చేసే వాళ్లే తయారు. దేశంలో గొప్పవాళ్ళుగా పిలువబడుతున్న వారు తమ మోసపు కోరికలు తెలియచేస్తారు. ఈ రోజున మనం ఎన్ని వింటున్నాం, ఈ భూమి మీద మనం ఎన్ని విషయాలు వింటున్నాం, ఎన్ని వార్తల్లో వింటున్నాం. క్రియారూపకంగా డైరెక్ట్ గా పబ్లిక్ అనౌన్స్మెంట్ గా ఎంతమంది స్త్రీలు వచ్చి చెప్తున్నారు, ఎమ్మెల్యే నన్ను ఇలాగ చేస్తున్నాడని, ఫలాని ఎమ్మెల్యే నన్ను ఇలాగ హెరాస్మెంట్ చేస్తున్నాడు, రాత్రులలో ఇలాగ ఫోన్లు చేస్తున్నారని ఎంతమంది బయటకు వచ్చి స్త్రీలు చెప్తున్నారు. మోసపు కోరికలు. ఒక ఎమ్మెల్యే, గుంటూరు ఎమ్మెల్యే ఎలాగ యొక్క వీడియో కాల్లో ఎలాగ తన మోసపు కోరికలు వ్యక్తపరుస్తున్నాడు, తుచ్చమైన శరీరపు కోరికలు వ్యక్తపరుస్తున్నాడు. ఒకవేళ అతను ఏమైనా పెళ్లి కానివాడా అంటే కాదు, కుటుంబం ఉంది, ఆయన పరస్త్రీ వ్యామోహం, అధికారం ఉంది, గొప్పవాళ్ళుగా ఉన్నారు, ప్రభుత్వం వాళ్ళది. ఈ రోజున ఎలాంటి దుర్మార్గమైన క్రియలు, వారి యొక్క మోసపు కోరికలు వ్యక్తపరుస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఆ యొక్క కాకినాడ ఏరియా, ఆ యొక్క శ్రీకాకుళం ఏరియాలో ఉన్నటువంటి ఒక ప్రిన్సిపాల్ని, ఆ ప్రాంతపులో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంతగా హెరాస్ చేస్తున్నారో అక్కడ వాళ్ళు వచ్చి యొక్క ఛానల్స్ ముందు
న్యూస్ ఛానల్స్ మీడియా ముందు వచ్చి ఎలాగ వాళ్ళు వేదన చెందుతున్నారు. దేశంలో ఇలాంటి ప్రవర్తనలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారని ప్రవక్త మీకా ఆ రోజుల్లోనే ప్రవచనాత్మకంగా ఆయన వేదన వ్యక్తపరిచాడు. బాధపడుతున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు, ఆయన దుఃఖపడుతున్నాడు, ప్రలాపిస్తున్నాడు. ప్రవక్త యొక్క ప్రలాపం గురించి ఈ రోజున మనం చూస్తున్నాం. దేశంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు, మోసము చేసే వాళ్ళు ఉన్నారు, అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు, ముళ్ళ కంచిలాగా తయారైపోయారు. మంచి వాళ్ళు కూడా ఎలాగా ఉంటారంటే ముళ్ళ కంచిలాగా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని పక్షాన నిలబడినటువంటి సేవకులు కానీ విశ్వాసులు కానీ ఎలా దేవుని సన్నిధిలో ఏడవగలుగుతున్నాం, ప్రలాపిస్తున్నాం. అయ్యో మా దేశాన్ని, మా ప్రభుత్వాన్ని, మా రాష్ట్రాన్ని, మా యొక్క జీవితాల్ని పరిపాలించే పరిపాలకులు ఈ రోజున ఎలా ఉన్నారు, నాయకులు ఎలా ఉన్నారు, అధికారులు ఎలా ఉన్నారు, అధిపతులు ఎలా ఉన్నారు, కలెక్టర్లు అయినా సరే, ముఖ్యమంత్రులైనా సరే, మంత్రులైనా సరే, లేకుంటే ఎస్పీలైనా, డిఎస్పీలైనా, ఐజీలైనా, డీజీపీలైనా, పోలీసు యంత్రాంగమైనా, కలెక్టర్లైనా, ఇలాగా చూస్తే కోర్టులైనా దేశంలో ప్రజానికానికి ఏం మేలు చేయగలుగుతున్నారు? నీతి ఎక్కడ ఉంది? జనుల్ని ఆనందపరిచేటువంటి, సంతోషపరిచేటువంటి ఫలము ఎక్కడుంది? ప్రజల్లో ఫలాలు లేకుండా పోయాయి. ప్రజల్లో ఆనందం లేదు. ప్రజలకి ఆనందం ఇచ్చే నాయకులు లేరు. ప్రజల్లో ఆ నాయకులను చూసి సంతోషించే పరిస్థితి కనబట్టలేదు. దేశం ఇలాగా వేదనతో నింపబడినటువంటి పరిస్థితి, దుఃఖంతో నింపబడింది. ప్రతి వాడు ఎక్కడ చూసిన హింస హింస హింస, ఒకరికొకరు హింస కలుగు చేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు బురదలు చల్లుకుంటున్నారు. ఈ రోజున ప్రభుత్వాన్ని పరిపాలించమని బాధ్యతలు అప్పగిస్తుంటే ప్రతిపక్షాల మీద ఒకరి మీద ఒకరు ఆ యొక్క పార్టీ ఈ పార్టీ మీద, ఈ పార్టీ ఆ పార్టీ మీద, సెంటర్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడ చూసినా ఈ విధమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని బిడ్డగా, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా పరిశుద్ధమైనటువంటి మార్గాల్లో జీవిస్తున్న నీవు ప్రలాపించగలుగుతున్నావా? దేశంలో నీతి లేకుండా పోయాను, దేశంలో మంచి లేకుండా పోయాను, దేశంలో ప్రజలకి సంతోషాన్ని, సమాధానాన్ని కలుగు చేసే ప్రభుత్వం లేకుండా పోయానని నీ గుండెల్లో ప్రలాపించగలుగుతున్నాయా దేవుని దగ్గర? ప్రభువా, మా దేశం మీద మీ దృష్టి ఉంచండి. మా దేశం అయ్యా ఫలభరితంగా మీ యొక్క పేరట వెళ్ళి ఫలించేటట్లుగా, ఫలములు నిలిచి ఉండేటట్లుగా అయ్యా మా దేశాన్ని, మా నాయకుల్ని మీరు దృష్టించి వారి హృదయాల్ని మార్చండి అని మనం ప్రలాపించగలుగుతున్నామా? దేవుని బిడ్డలారా, ఈ రోజున అటు లోకంలోనూ ఇటు సంఘంలో కూడా ఇలాంటి వ్యక్తులు తయారైపోయారు. సంఘంలో కూడా నీతి నివసించడం లేదు, సంఘంలో యథార్థత నివసించడం లేదు. సంఘంలో అనేక సంఘాల్లో టాప్ మోస్ట్ ఇప్పుడు పేరుగాంచినటువంటి పెద్ద పెద్ద సంఘాల్లో ఉన్న సేవకులు, సంఘంలో ఉన్న నాయకులు, సంఘంలో ఉన్న అధికారులు, విశ్వాసులు, పరిచారకులు దారుణంగా అనేక చోట్ల ఆ విధంగా జీవిస్తూనే ఉన్నారు. నీతి కోసం, భక్తి కోసం, పరిశుద్ధత కోసం, దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమం కోసం ప్రలాపించే వాళ్ళు కనబడట్లేదు. జనుల ద్వారా మేలు, జనుల ద్వారా పేరు, జనుల ద్వారా దీవెనలు, పొగడ్తలు కావాలని తాపత్రయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకా ప్రవక్త యొక్క ప్రలాపం దేశంలో భక్తుడు ఒక్కడు కూడా లేకపోయాడు. దేశం నిర్మానుష్యమైపోయింది. బ్యారన్ ల్యాండ్, ఎంప్టీ ల్యాండ్ అని అంటూ ఆయన ప్రలాపిస్తున్నాడు. దేశంలో జనాలు ఉన్నారు కానీ నీతి కలిగిన జనులు లేకుండా పోయారు, భక్తి కలిగిన వాళ్ళు లేకుండా పోయారు, కనికరము కలిగిన వారు లేకుండా పోయారు, జనుల మీద ప్రేమను కనపరిచే వాళ్ళు లేకుండా పోయారు, జనుల గురించి బాధ్యతగా ఉండాల్సినటువంటి నాయకులు కనబడలేదు. ఎంత ఘోరమైన విషయాలు మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత ఘోరంగా జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించండి. ఎంతో భయంకరంగా. ఆ మధ్య కర్ణాటకలో కూడా ఇతర దేశాల నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి, రష్యా నుంచి ఆ ఫారినర్స్ వస్తే ఫారినర్స్ని వెంటబడి వారి జీవితాన్ని పాడు చేసి ఎంతో ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి. ఎన్నెన్నో భయంకరమైన విషయాల్ని మనం వింటూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలుగా, మన ప్రలాపం ఏంటి? ప్రవక్త ప్రలాపం దేశంలో ఈ విధంగా లేకుండా పోయింది. చివరి దినాల్లో ఉన్న మనం మన దేశం కొరకు ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎలాగా వేడుకుంటున్నాం? గొప్పగా బ్రహ్మాండంగా ఆగస్టు 15వ తేదీ ప్రార్థన వీరిలో సమావేశం, ఆ సమావేశం, దేశం కొరకు ప్రార్థన, అది ఇదని చాలా ప్రార్థనలు చాలా జరిగాయి. ఎవరైనా సరే దేశంలో ఉన్న నాయకుల కోసం,
వారు చేస్తున్న క్రియలను బట్టి ప్రజలు పడుతున్న అవస్థల గురించి ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారా? చేశారా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మన ప్రలాప గీతం ఎలా ఉండాలంటే, నా దేశంలో నీతి నివసించినట్లుగా, నా దేశ ప్రజలు పరిశుద్ధంగా, భక్తిగా, నీతిగా, యథార్థంగా నివసించేటట్లుగా. ఓ పెద్ద ఆటంబొమ్మలాగా పేలింది ఈసీ కూడా, ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున ఓట్ చోరీ అని చెప్పి దేశంలో పెద్దగా ఇది ప్రాపగండ. దీని గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు బాధ్యత కలిగి ఉంటున్నారు? దేశంలో యథార్థత నివసించాల్సింది పోగా మోసం చేసి ప్రభుత్వాల్ని, అధికారాన్ని చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తూ వారు దుర్మార్గమైనటువంటి క్రియలను ఈ దేశంలో జరిపిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? మనం ఏం చేయగలుగుతున్నాం? మనం ఏం ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రవక్త యొక్క ప్రలాప గీతం, కన్నీటి యొక్క ప్రార్థన నా దేశంలో లేకుండా పోయింది. నా దేశం పరిస్థితి ఎలా ఉందో, నేను అలాంటి స్థితిలో ఉన్నాను, నా స్థితి అలా ఉంది అంటూ ఆయన కన్నీళ్లు కార్చాడు. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో మనం దేవునికి అప్పగించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. ఎమ్మెల్యే యొక్క రాస లీలలు, ఎమ్మెల్యే కార్యాలు అని మనం ఈ యొక్క పేరుకు మాత్రమే పెట్టుకొని చదువుకోవటం మాత్రమే కాదు, ఏదో హెడ్లైన్ చూడటం మాత్రమే కాదు, తమ్లైన్ చూడటం మాత్రమే కాదు. దేవుని బిడ్డలారా, ప్రవక్త యొక్క ప్రలాపం మన గుండెల్లో ఉండాలి. మన దేశంలో ఇలాంటి వాళ్ళు నివసిస్తున్నారు. ఇక్కడ చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు మన దేశంలో కనబడుతున్నాయి గనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం. మన యొక్క నాయకుల హృదయాలు దైవభక్తితో, నీతితో, పరిశుద్ధతతో ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలించేసే వ్యక్తులుగా ఉండాలని, వారికి దేవుడు అటువంటి కృపనివ్వాలని, అటువంటి హృదయం వారి గుండెల్లో మారాలి, గొప్ప మార్పు రావాలని అని ప్రార్థన చేద్దామా? అదే సమయంలో సంఘంలో కూడా, అనేక క్రైస్తవ సంఘాలలో కూడా ఇలాంటి ఆచారాలు ఉన్నాయి, ఇలాంటి భయంకరమైన మోసాలు ఉన్నాయి. సంఘాలలో కూడా వ్యభిచారపు క్రియలు ఉన్నాయి, సంఘాల్లో కూడా మోసపు క్రియలు ఉన్నాయి, సంఘాల్లో కూడా లంచగొండలు ఉన్నారు, సంఘాల్లో కూడా కమిటీలు వేసుకొని వారిని చంపుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. క్రీస్తు శరీరం మన సంఘం, ఆయన రాకడికి సిద్ధపడవలసినటువంటి ఈ అంత్య దినాల్లో మనం ఇలాగ మౌనంగా ఉంటే అలాగా మనమందరం ఒక్కొక్క ప్రవక్తలాగా ప్రలాపిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ప్రజల్ని పరిపాలించేటువంటి ఆ నాయకులకి దైవ సంబంధమైనటువంటి జ్ఞానము, కృప కలుగునట్లుగా మన దైవుని యొక్క శరీరం, మన సంఘాలని పరిపాలించేటువంటి సేవకులకి, విశ్వాసులకి, నాయకులకి, కమిటీలకి దైవభక్తి కలిగేటట్లుగా, ప్రభు రాకళ్ళు రాజ్యంలో మేము కనబడాలన్న ఆ దైవ భయము కలిగి జీవించేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ పాదాలకు స్తోత్రాలు. పరిశుద్ధులు, ఎంతవరకు మీరు మాకు తోడే ఉండి కృప చూపించి నడిపించారు, అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆయన ప్రవక్త యొక్క కన్నీళ్లు, ప్రవక్త యొక్క ప్రలాపాన్ని గురించి, మీకా యొక్క ప్రలాపాన్ని గురించి మాకు చెప్పారు. మా దేశంలో నిజమేనా ఆయన ఆ రోజులు ఆయన ప్రవచన రీతిగా చెప్పాడు. ఈ రోజులు మేము కళ్ళారో చూస్తున్నాం. మా నాయకులు, మా అధికారులు, మా ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు దేశాన్ని, ప్రభుత్వాలని ఎలా పరిపాలిస్తున్నారు, ప్రజల్ని ఎలా మోసగిస్తున్నారు, ఎంత ఘోరమైన కార్యాలు చేస్తున్నారో ప్రభువా, మీ లేఖనాల ద్వారా మాకు మీరు తేటపరిచి మాట్లాడు తండ్రి. ప్రవక్త కన్నీళ్లు కార్చినట్లుగానే ఈ రోజు కూడా అనేకులమైన మేము నిజంగా మీ యొక్క సన్నిధిలో దేవా, మీ బిడలుగా సంఘంలోను, ఇటు వెలుపలను, అయ్యా ప్రభుత్వాలలోనూ నాయన జరుగుతున్న ఈ యొక్క పరిస్థితులను తలంచుకొని మేము కన్నీళ్లతో మీ సన్నిధిలో దేశము ఫలభరితంగా ఉండేటట్లుగా, ద్రాక్ష పండ్ల ద్వారా కలిగే సంతోషము, ఆనందము, అయ్యా అంజూరు పండ్ల ద్వారా కలిగే స్వస్థత, నెమ్మది, స్వాంతన ఇవి ప్రజలకి కలిగేటట్లుగా, ప్రజలు అయ్యా ప్రభుత్వాల ద్వారా నెమ్మది పొందేటట్లుగా పాలకులకి జ్ఞానం ఇవ్వండి, పవిత్రమైనటువంటి ఆత్మలు ఇవ్వండి. ఆయన వ్యామోహాల్ని, ఆ మోసపు ఉద్దేశాల్ని వ్యక్తపరిచే ఆ నాయకుల్ని మీరు దర్శించండి, గద్దించండి, బుద్ధి చెప్పండి, సరిచేయండి ప్రభువా, సరిచేయండి నాయన. అలాగే నాయన క్రైస్తవ సంఘాలలో కూడా నాయన
అటు నాయన దైవజనుల విషయంలోను, ఇటు నాయన అయ్యా కమిటీల విషయంలోను, ఇటు నాయన సంఘ పెద్దల విషయంలో, సామాన్యుల విషయంలో నాయన అయ్యా ఎంతో ఘోరమైన విషయాలు కూడా జరుగుతున్నాయి ప్రభువా. మేము వాటి నిమిత్తమై కన్నీళ్లు కారుస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేసి అయ్యా ఇటు క్రీస్తు శరీరం మన సంఘం కూడా అయ్యా సంఘాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కూడా నాయన గొప్ప మార్పు రావాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, చాలిన దేవుడుగా ఉండండి. ఎంతో మంది నాయన, ఎంతో మంది అయ్యా ఆడపిల్లలు నాయన ఈ దేశంలో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారయ్యా. ఎంతో మంది నాయన ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. ఇలాంటి పరిస్థితులు ఈ ఏలుబడిని మేము చూస్తున్నాం అయ్యా. ఈ పాలకులకి దైవ సంబంధమైన భయమును కలుగు చేసి జ్ఞానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ యొక్క ప్రభుత్వమైనా, ఏ యొక్క పార్టీ అయినా దైవభక్తి కలిగి ఉండేటట్లుగా, ప్రజల్ని నీతిగా కన్నబిడ్డలాగా పరిపాలన చేసే వ్యక్తులుగా ఉండేటట్లుగా వారికి మీరు దైవ భక్తిని, దైవ దృష్టిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఘనమైన నామమున మహిమ తెచ్చుకున్నాం. ఈ జ్వాల ప్రతి హృదయంలో మండినట్లుగా అయ్యా ప్రలాప గీతాలు ఎత్తి మీ సన్నిధిలో ప్రార్థన చేసేటట్లుగా మీరు సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకి మనకు ప్రభు ఆఖరి పర్యంతం దేశం కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రలాప గీతం ఎత్తడానికి, ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. మనలో ఒక్కొక్కరు ప్రలాపంతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తూ దేశం కొరకు, ప్రభుత్వాల కొరకు, ప్రజల కొరకు, అలాగే క్రీస్తు శరీరం మన సంఘాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మన కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించి అద్భుతం చేస్తాం. కృప మనకు తోడుగా ఉండి బలపరచు.